హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. నిన్న వీరభద్రుడు సినిమాకు సెకండ్ షోకి వెళ్ళామయ్యా, మూసాపేట ఏషియన్ లక్ష్మీకళ థియేటర్లో. ఎలా అంటే చిరాకు తెప్పించేసింది అనమాట థియేటర్ అయితే. ఏషియన్ లక్ష్మీకళ థియేటర్ అయితే చిరాకు అంటే చిరాకు కాదనమాట. ఎందుకంటే వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట సినిమా థియేటర్లో చూసేటప్పుడు. నిన్నటి వరకు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఈ ఎగ్జిబిటర్స్ గొడవ పడుతున్నారు కదా. నిన్నటి వరకు డిస్కషన్ జరుగుతుంది కదా. ఏదైతే రీసెంట్గా మూసాపేటలో రెనోవేట్ చేశారు, అదిరిపోయింది థియేటర్ అని మన నాగవంశి గారు కూడా, ప్రొడ్యూసర్ నాగవంశి గారు కూడా అన్నారు కదా. ఆ థియేటర్ గురించే చెప్తున్నాను అనమాట. మూసాపేటలోని ఏషియన్ లక్ష్మీకళ థియేటర్. ఈ థియేటర్లోనే నిన్న సెకండ్ షోకు వీరభద్రుడు, మన సూర్య వీరభద్రుడు సినిమాకి వెళ్ళానమాట. ఎంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏంటంటే ఏసీ సరిగా పనిచేయట్లేదు, ఏసీలు లేవన్నమాట. వచ్చిన థియేటర్ ఫుల్ అయింది, బట్ ఏసీ లేదు. చెమటతో చచ్చిపోయాం అనమాట. మొత్తం ఎటు చూసినా చెమట వాసన వస్తుందన్నమాట. ఎందుకంటే సమ్మరు, చెమట వాసన వస్తుందన్నమాట ఎటు చూసినా. కానీ చాలా మందికి అయితే చిరాకు వచ్చేసింది. ఇంకొక దరిద్రం ఏంటంటే, ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాక, ఇంటర్వెల్ కొద్దిగా ఒక 5 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా స్టక్ అయిపోయింది అనమాట. సినిమా ఆగిపోయింది. మళ్ళీ వెనక నుంచి చేస్తారు, మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ వెనక నుంచి చేస్తారు, మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ వేస్తారు అనమాట. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ వరకు థియేటర్లో ప్లే చేసిన సినిమా ఒకటి, సెకండ్ హాఫ్ నుంచి ప్లే చేసిన సినిమా ఒకటి అనమాట. రెండు వీరభద్రుడే, బట్ ప్రింట్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు నార్మల్ సింగిల్ స్క్రీన్స్లో ఏదైతే ప్లే చేస్తారో ఆ సినిమా ప్లే చేశారు. తర్వాత సెకండ్ హాఫ్ నుంచి మల్టీప్లెక్స్లో ఏదైతే ప్లే చేస్తారో ఆ సినిమా ప్లే చేశారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం సబ్ టైటిల్స్ ఉండవు, సెకండ్ హాఫ్లో మొత్తం సబ్ టైటిల్స్ ఉంటాయి అనమాట. అదొక దరిద్రం అనమాట. ఇండియన్ రన్ ఆయన, మనం ఏమన్నా మల్టీప్లెక్స్ పోయినా ఏంటి, సింగిల్ స్క్రీనే కదా, సింగిల్ స్క్రీన్సే కదా. ఏషియన్ లక్ష్మీకళ అంటే 4 థియేటర్లు ఉన్నా కానీ ఆ సింగిల్ స్క్రీన్స్ సంబంధం అనమాట. అదేం పెద్ద మల్టీప్లెక్స్ కాదు. ఎందుకంటే దాంట్లో టాయిలెట్స్ కూడా వరస్ట్ కంటే వరస్ట్గా ఉంటాయి అనమాట. టాయిలెట్స్ అయితే దరిద్రంగా ఉంటాయి అనమాట. ముక్కు మూసుకొని పోవాలన్నమాట టాయిలెట్స్, అంత దరిద్రంగా ఉంటాయి అనమాట ఏషియన్ లక్ష్మీకళలో. సో కొత్తగా రెనోవేట్ చేశారు అంటాను కానీ, జస్ట్ స్క్రీన్స్ మాడిఫై చేసి, సీట్లు మాడిఫై చేసి, కొత్తగా లైటింగ్ అవన్నీ వేసి, కొత్తగా ప్రొజెక్షన్ అవన్నీ పెట్టి, 4K డాల్బీ అట్మాస్ ఇవన్నీ పెట్టారనమాట. బార్కో లేజర్ డాల్బీ అట్మాస్ ఇవన్నీ పెట్టారనమాట. బట్ మెయింటెనెన్స్ లో మాత్రం వరస్ట్ అనమాట ఏషియన్ లక్ష్మీకళ థియేటర్ అనమాట. నిన్న సెకండ్ షో వీరభద్రుడు సినిమా పోయిన వాళ్ళకి మాత్రం ఇది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ ఇది ఫేస్ చేస్తుంటారు అనమాట. లాస్ట్ కు థియేటర్ బూతులు తిట్టున్నారు అనమాట ఆడియన్స్. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు కదా వీడియో, ఎంత వరస్ట్ గా డిజైన్ చేశారు, ఎంత వరస్ట్గా ఉంది అనేది. అందరూ ఫైర్ అయిపోయారు అనమాట. ఏంట్రా జరుగుతుంది, ఎంతసేపు వేస్తారో సినిమా, మేము ఇంటికి వెళ్ళాలా లేదా, ఆల్రెడీ సెకండ్ షో ఇది అని డిస్కషన్ జరిగమాట ఇంటర్వెల్ తర్వాత. ఎందుకంటే మాక్సిమం ½ hour డిలే అనమాట. సినిమా వేయడం, బ్యాక్ రావడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ ఫస్ట్ కానీ స్టార్ట్ చేయడం. ఇలా దరిద్రమైన ఎక్స్పీరియన్స్ అనమాట. ఎంత దరిద్రమైన ఎక్స్పీరియన్స్ అంటే అంత దరిద్రమైన ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు ఫేస్ చేయలేదు అనమాట ఇలాంటి ఎక్స్పీరియన్స్. అది ఎందుకో వీరభద్రుడు సినిమాగా జరిగింది ఆ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఏం జరిగిందంటే, నిన్నటి వరకు ఏషియన్ లక్ష్మీకళ మెయిన్ థియేటర్ వేసి, ఇప్పటి నుంచి ఏం చేశారు, దాన్ని తీసేసి ఆ ఏషియన్ లక్ష్మీకళ తీసేసి దాన్ని కాస్త శశికళలో వేసాడు అనమాట. అదే ఇంకొక స్క్రీన్లో వేసాడు అనమాట. అదే మల్టీప్లెక్స్ లో ఇంకో స్క్రీన్లో వేసాడు అనమాట శశికళలో. ఎందుకంటే లక్ష్మీకళ ఈ రీసెంట్ గా రెనోవేట్ చేసాం కానీ మళ్ళీ ఏదో ప్రాబ్లమ్స్ అనమాట. ఏసీ వర్క్ చేయట్లేదు, సరిగా సౌండ్ వర్క్ చేయట్లేదు, ఇవన్నీ వరస్ట్ ఉన్నాయి అనమాట దాంట్లో. అందుకని ఇప్పుడు శశికళలో వేసాడు అనమాట. అందుకనే ఈ రోజు నుంచి లక్ష్మీకళలో మన వీరభద్రుడు సినిమా తీసేసాడు అనమాట. సో ఈ రోజు నుంచి శశికళలో వేస్తున్నాడు. చూద్దాం. ఆ ఏషియన్ లక్ష్మీకళ గ్రూప్స్ లోనే కదా శశికళ ఉన్నది. ఈ సినిమా మళ్ళీ అక్కడ వేసినప్పుడు అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురవుతాయో కూడా చూద్దాం. సో ఇదండి ఈ వీడియో. నిన్న నేను ఫేస్ చేసిన వరస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి ఇదైతే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఒకవేళ నిన్న ఈ టయానికి మీరు కూడా ఎవరన్నా ఈ సినిమా ఈ స్క్రీన్ లో చూసారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.